వారి స్మారకార్థం ఒక నిమిషం అందరం కూడా మౌనం పాటిద్దాం. स्वर्गीय अलशेट्टी प्रभाकर, स्वर्गीय अलशेट्टी प्रभाकर अमर है. आरोग्य धन संपदा शत्रु बुद्धि అతిథుల చేత ఆవిష్కరించబడుతుంది. సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఓం శతజేవ శరతో వర్ధమాన శతమేవంతాం శతం వసంతాం శతమింద్రాగ్నే సవితా బృహస్పతి శతాయుష అభిషేకం పునర్చే గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి అలశెట్టి గారి జయంతిని పురస్కరించుకొని వారి మీద ప్రేమతో కర్ణం నుండి విచ్చేసిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. మరి వారు మన జైత్యాల వాసిగా ఉండడం నిజంగా కూడా జైత్యాల గడ్డలో ఉంటున్న ప్రతి బిడ్డకి కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈనాడు వారి ఏ పదం చిన్న వాక్యంలోనే గొప్ప అర్థం ఉండేటట్టు ఉద్యమంలో కూడా వారి యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క పదాలను స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాదిగా ఏర్పడడం జరిగింది. కాబట్టి అనేక వారి యొక్క కవితలు, రచయితలు ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక ప్రేరణ కల్పించే విధంగా, ఒక చైతన్యవంతమైనటువంటి మరి సమాజాన్ని నడిపించాలనే భావనతో ప్రజల్లో చైతన్యం ఇచ్చే విధంగా మరి రచయితలు కూడా ఎప్పటికీ కూడా మరి ఒక సజీవంగానే ఉంటాయి. వారు మన మధ్యలో లేకపోయినా కూడా మరి రచయితలు మరి కవితలన్నీ కూడా సజీవంగానే మీ అందరి లోపల ఉంటాయి. కాబట్టి వారి స్ఫూర్తితో ఈనాడు మరి వారి యొక్క పేరుతో సన్మానం అందుకుంటున్నటువంటి సన్మాన గ్రహీతలందరికీ కూడా మా పక్షాన హృదయపూర్వక మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారు ఒక నిప్పు కనిక అక్షర సూర్యుడు అని చెప్పేసి ఎంత గొప్ప పేరుందో ఆ పేరును మనం ఇంకా కూడా జైత్యాల నుండే ఇంకా దాన్ని నిలుపుకునే విధంగా మనమందరం కూడా మరి ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి వేడుకుంటూ వారే కాకుండా సాహితీ అభిమానులందరికీ, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలో అలశెట్టి ప్రభాకర్ గారి పేరు తెలియని వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చదువువచ్చిన ప్రతి వారికి కూడా అలశెట్టి ప్రభాకర్ గారి రచనలు కావచ్చు, వారు వేసిన పెయింటింగ్సే కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, వివిధ దినపత్రికల్లో అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలాసార్లు అలశెట్టి ప్రభాకర్ గారి వ్యాఖ్యలు కావచ్చు, వారు సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలను పలు సందర్భాల్లో చెప్పడమే కాదు, వాటిని ఆచరణలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ముందుండే విధంగా, బడుగు బలహీన వర్గాలకు కూడా అన్ని విధాలు లబ్ధి పొందే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించలేదు. మరి అలశెట్టి ప్రభాకర్ గారు జయంత్యాల ముందు బిడ్డ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా వారి మాటల ద్వారా, వారి రచనల ద్వారా, వారి వివిధ కళల ద్వారా అందరి దృష్టిని వారు ఆకర్షించి, కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు సృష్టికి
కనుగొడుతుంది అన్నట్టు వారి చిన్న వయసులోనే అనారోగ్యంతో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వారి సతీమణి గారు ఇక్కడ ఉండడం, గతంలో కూడా వారిని వారి కొడుకు సంగ్రామం వివిధ కార్యక్రమాలు కూడా కలిసినాం. మొన్ననే హైదరాబాద్లో ఏదో మాట వస్తే ఇక్కడ ఉన్నట్టు ఒక అబ్బాయి విదేశాల్లో ఉన్నాడని చెప్పి తెలిసింది. అమ్మ కూడా మన ప్రభుత్వ పక్షాన కూడా కొంత సహాయం కూడా అందిన విషయం నాకు తెలియడం వచ్చింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కుటుంబానికి కొంత లబ్ధి జరిగినట్టు కూడా నాకు వచ్చింది. కానీ అవన్నీ మనం సభాముఖంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కళాభిమానులైన మనం ముఖ్యంగా కవులు మన కవయిత్రి సోదరిమణులు ఈనాడు ఇక్కడ సమావేశమై వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కవి సమ్మాలను ఏర్పాటు చేయడం, కర్నూలు నుంచి కొరుట్ల నుంచి కర్నూలు వరకు కూడా కవులు రావడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. మన సంస్కృతిని మన కళలను మనమే కాపాడుకోవాలి, ఎవరో వచ్చి కూడా కాపాడు. ఇలాంటి సందర్భంలో అందరం కూడా వీటిని ప్రోత్సహించాలి. సోదరుడు గుండెటి రాజు గారు అడగగానే ఇమ్మీడియట్గా నా వంతుగా కొంత సహకారం మరియు సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది సహకరించిన మా సోదరి జమున గారికి కావచ్చు, అందరికి కూడా శ్రీనివాస్ గారికి పేరు పేరున అందరికీ, ఇంకా తెర వెనుక ఉన్న మా గోపాలకృష్ణ గారు వచ్చి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని, వాటికి వెళ్ళ నా సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దూరం నుంచి నలుగురికి సన్మానం ఉన్న సరోజన గారు దయచేసి అన్యత భావించదగ్గ కొత్త ప్రభుత్వం, కొత్త నాయకులు వచ్చారు. వేరే ఒక కార్యక్రమం రాష్ట్రానికి అది